అంబటి చేష్టలకి వైసీపీకి తీరని నష్టం, విపరీతమైన డ్యామేజ్. అదేంటి, ఎలాగూ అనేది మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందుగా అంబటి రాంబాబు చేస్తున్న చేష్టలపైన మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ విషయానికి వచ్చేసరికి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇటీవల కాలంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి గతంలో కంటే చాలా విభిన్నంగా ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఆ రకమైన దుర్భాషలాడటం అక్కడి నుంచి మొదలైందనుకోండి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాపు టైగర్ అని చెప్పేసి ఒక బిరుదు ఇచ్చాడు ఆయన. అక్కడి నుంచి చూడండి, ఈయన ఇంకా నిజమేని అనుకుంటున్నాడు పాపం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట నిజమే అనుకొని ఇంక పాపం ఈయన మామూలుగా కాదు. సరే, ఇంతకీ ఈయన ఇప్పుడు రెండు రకాలైన చేష్టలతో తాజాగా వైసీపీని తీవ్రమైన ఇబ్బందుల్లో పెట్టారనుకోవచ్చు. అందులో మొట్టమొదటిది ఈ ట్వీట్. ఆ ట్వీట్ ఏంటో తెలుసా? జస్ట్ నిన్నగా మొన్న నైట్ పెట్టారు. కాపులం కలుస్తున్నాం, కదులుతున్నాం, కదం తొక్కనున్నాం, కూటమి ఓటమి వరకు. మరలా చదువుతాను. కాపులం కలుస్తున్నాం, కదులుతున్నాం, కదం తొక్కనున్నాం, కూటమి ఓటమి వరకు. ఓకే, సో నిన్న కలిశారు. ఎవరు కలిశారు? కాపు నేతలు. ఏ కాపు నేతలు నేను చెప్తా ఇప్పుడు. తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ఈ అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, జక్కంపూడి రాజా, ఇట్లా వీళ్ళందరూ కలిశారన్నమాట. ఎందుకు కలిశారు? వీళ్ళందరూ అసలు ఎవరు? సరే, కాపు సామాజిక వర్గమే. వీళ్ళు ఎక్కడున్నారు? వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు మేమందరం కలుస్తున్నాం అనేది ఏంటి? మీరు అందరూ ఆల్రెడీ ఒకే పార్టీలో ఉన్నారు, ఏకతాటి మీద ఉన్నారంటానికి. ఒకే పార్టీలో ఉన్నారు, ఒకే కులస్తులు, మరి కలుస్తున్నామేంటి? కొత్తగా కలిసేది ఏముంది? ఆల్రెడీ కలిసే పని చేశారు కదా. మొన్న ఎన్నికల్లో కలిసే పని చేసి ఒకే పార్టీలో ఉండి మీరు అందరూ ఒకే గొంతులాగా వినిపించారు కదా. మరలా కలిసేది ఏంటి కొత్తగా? ఇదేదో కొత్తగా కలిసినట్టు మేము కలుస్తున్నాం అంటే మొన్నదా విడిపోయి ఉన్నారేంటి? ఒకే పార్టీలో ఉన్న విడిపోయారేంటి? ఒకరు వాడడం కోసం ఒకళ్ళు ట్రై చేశారా ఏంటి? అదేం కాదు కదా. ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. ప్రజలు కోరుకుంది ఏంటి? ఒక మంచి నాయకుడిని, సామాజిక వర్గాలకు కాదు. సో మాట్లాడితే మేము కలుస్తున్నాం. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ ఆయన స్టాండ్ అయిందే, సో ఏం చేయాలి? పవన్ కళ్యాణ్కి కాపులను దూరం చేయాలి. మీ వల్ల ఇద్దా? ఇప్పుడు ఎవరెవరు కలిసారు? బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, వీళ్ళందరూ మొన్న పోటీ చేసిన వాళ్ళేగా. ఏం సాధించారు? మొన్న ఓటమిని మూట కట్టుకున్నారు. ఇప్పుడు మీ వెనకాల పట్టుమని ఎవరుంటారు? ఎప్పుడు ఉండేవాళ్ళే తప్ప అదనంగా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు కొత్తగా అబ్బా మేమందరం కూడా మీ వెనకాల వస్తున్నాం అని ఎవరైనా ఉన్నారా? లేరు. లేదా మీ పార్టీ వాళ్ళు తప్ప వేరే పార్టీల వాళ్ళు కానీ తటస్థులు కానీ ఎవరైనా తీసుకొచ్చారా? లేరు. మరి ఇంక మీరు కొత్తగా సాధించింది ఏంటి? ఒకటై చేసేది ఏంటి? ఏం చేస్తున్నారు? అయినా మాట్లాడితే చూడండి, విషం కక్కుడు ఎలా ఉంటుంది అనే దానికి. సరే, మిగతా కమ్యూనిటీలు పక్కన పెట్టేయండి. పవన్ కళ్యాణ్ ఏదో మనోడులే ఒక స్థాయిలో ఉండాలి అని అనుకోవచ్చుగా. అబ్బే, అలా ఏం ఉండదు. మరి కాపు సామాజిక వర్గం తెల్లారులకి ఎందుకంటున్నారు మీరు? ఆ సామాజిక వర్గం అన్నప్పుడు ఆ సామాజిక వర్గంలో వాడు వేరే పార్టీలో ఉన్న మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకోవచ్చుగా. అబ్బే, అలా అనరు, పొరపాటును కూడా అనరు. అంటే వీళ్ళు కాపులం మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అనేది అంతా కూడా కపట ప్రేమ. వీళ్ళ ఉద్దేశం అసలు అది కాదు. పవన్ కళ్యాణ్ అంటే ద్వేషం. మేము అనుకుని దశాబ్దాలుగా ఉన్నాం, మా అందరిని కాదని ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉండారు అని. అంబటి రాంబాబు, ఒకసారి మీ ట్రాక్ రికార్డు గుర్తుంచుకోండి. ఎప్పుడో 89లో 1942 లాగా 1989లో దివంగత వంగవీటి రంగా గారి మరణం పుణ్యమా అంట గెలిచారు ఎమ్మెల్యేగా తొలిసారి. మరలా 30 ఏళ్ళు పట్టింది గెలవడానికి ఎమ్మెల్యేగా 2019లో. సో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఆ తర్వాత రెండోసారి ఎమ్మెల్యే అవడానికి 30 ఏళ్ళు పట్టింది మీకు. మరలా మేము గెలుస్తాం ఏదో చేస్తామని అంటే ఏ విధంగా కుదురుతుంది అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మీరేదో ప్రెస్ మీట్లో బాగా మాట్లాడతారు అన్నంతవరకే పేరు, కానీ ప్రజానాయకుడిగా ప్రజల మనసులను గెలుచుకున్నారనే దాంట్లో మాత్రం మీరు ఫెయిలు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇదిగో ఇలా ట్వీట్లు చేయటాలు, ప్రెస్ మీట్లు పెట్టడాలు, వీటికి మాత్రం ఎక్స్పర్ట్, దానిలో కాదని అనే పని లేదు. కానీ ప్రజలకు నిజంగా మనసు గెలుచుకునేలాగా పనిచేయడంలో మాత్రం వెనకబాటులోనే ఉండారు అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఇది ఆ సమావేశానికి సంబంధించింది. ఇక రెండవది,
ఈ రెండవది ఏంటి, ప్రెస్ మీట్. అంబటి రాంబాబు అంటే ఫేమస్ దీనికి, ప్రెస్ మీట్లకి వీటికే. ఎందుకంటే ఆయన అంబటి రాంబాబు అనే దానికంటే కూడా అర్థం కాని రాంబాబు అని అనుకోవచ్చు. ఎందుకంటే మాటకు ముందు మాట తర్వాత నాకు ఎందుకు అర్థం కావట్లేదు అంటారు. అది ఏ విషయమైనా సరే, అది ఊత పదం లాగా వాడతారు అనుకోండి. సరే, ఎనీహావ్ ఈయన ప్రెస్ మీట్లో ఎవరు సాయి కృష్ణ ఫోటో అని చెప్పేసి నవీన్ రెడ్డి ఫోటో తీసుకొచ్చి పెట్టాడు. అది ఇప్పుడు ఎంత దుమారం రేపిందంటే మామూలు దుమారం కాదు. అరే నువ్వు నవీన్ రెడ్డి ఫోటో తీసుకొచ్చి ఎట్ట పెట్టావు, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాత్రం చూసుకోరా, మాజీ మంత్రి ఎంతో బాధ్యతగా ఉండాలి, మనం దేనిపైన విమర్శ చేస్తున్నాం అది సహేతుకమైందా కాదా అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి ఉండాలి కదా. అబ్బే అది లేదు. చివరికి ఏదో ఫోటో చూపించేసి అంటే చివరికి అది నవీన్ రెడ్డిది అని తేలింది. ఇప్పుడు అది కాస్త ఎంత దూరం వెళ్ళింది, బాలినేని శ్రీనివాస్ రెడ్డి బయటకు వచ్చి ఆయన ఏం ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు, మరి నవీన్ రెడ్డి ఏదైతే ఈ సాయికృష్ణ చేతిలో హతమార్చబడ్డాడో మరి ఆ నవీన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించావా జగన్ రెడ్డి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు, అంబటి రాంబాబు తీసిన గొయ్యి వల్ల. ఆ గొయ్యి తీస్తే ఏమైంది, వాళ్ళోళ్లే పడ్డారు. ఇప్పుడు ఏదో అంటారు కదా, కొండనాలకి ముందేస్తే ఉండనాలకి పోయిందని, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబటి రాంబాబు చేస్తున్న పనులే. ఆయన ఎవరో నవీన్ రెడ్డి పట్టుకోవచ్చు. ఆ నవీన్ రెడ్డి ఎవరంటే జైల్లో ఏదో ఫ్రెండ్షిప్ ఉందంట ఈ సాయికృష్ణకి నవీన్ రెడ్డికి. ఆ ఫ్రెండ్షిప్ మీద తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనుకోకుండా ఒక రోజు ఏదో అక్కడ కలిసారంట, జగ్గేపేట అని అక్కడ కలిసినట్టున్నారు. కలిసిన తర్వాత ఇద్దరు మద్యం సేవించారు. ఆ తర్వాత ఎక్కడ మాట తేడా వచ్చింది, ఈ నవీన్ రెడ్డి అనే అతన్ని సాయికృష్ణ హతమార్చాడు. ఇది అక్కడ కేసు సిచ్యువేషను. సో కానీ ఈ నవీన్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి ఆ బాడీది పిక్కు తీసుకొచ్చి ఇదిగో సాయికృష్ణ ఇట్లా చేశారు అట్లా చేశారని చూపించాడు. అది కాస్త బండారం బయటపడిపోయిన తర్వాత ఇప్పుడు మరి ఆ సాయికృష్ణ కుటుంబాన్నే పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి మరి నవీన్ రెడ్డి కుటుంబం అతని చేతిలో హతమార్చబడినటువంటి నవీన్ రెడ్డి కుటుంబీకులను ఎందుకు పరామర్శించలా? కాప సామాజిక వర్గం మీద ఏదో ప్రేమ ఉండట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మరి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంతో మీకు పని లేదా అని చెప్పేసి ప్రశ్నలు తలెత్తుతాను. మరి దీని అందరికి మూలకారకులు ఎవరు? అంబటి రాంబాబు. సో ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన పని ఏంటి, ఒకటి అక్కడ ట్వీట్ చేసి సాధించింది ఏమీ లేదు, ఉన్న వాళ్ళే కలిశారు, దానిలో కొత్త ఏముంది, ఓడిపోయిన వాళ్ళందరూ కలిశారు అనుకోండి. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళే. ఇప్పుడు కొత్తగా సాధించేది ఏముంది, కొత్తగా ఏమైనా ఇంకా వీళ్ళకి ఏమైనా కలిసి వచ్చేస్తుందా? లేదు. రెండు, ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫోటోలు చూపించడం వల్ల ఏం జరిగింది, తీరా నష్టం జరిగింది. సరే మా నష్టంలో నష్టం పోయింది, ఇప్పుడు ఎట్టా లాస్ వచ్చింది, లాస్లో లాస్ అనుకుంటే ఇక 11 కూడా ఎంతవరకు తగ్గుతాయి అని ఆలోచించుకోవాలి. ఇక అదే తగ్గిన పోతే పోయిందిలే అనే తరహాలు అనుకుంటే దాన్ని వివరించాలి. సో ఈ రకంగా ఇక్కడ కాపుల్ని మొత్తాన్ని కూడగడతాం కానీ లేదా ఈ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే తీరు వల్ల కానీ అది ఎవరికి నష్టం చేకూర్చింది? ఆ పార్టీకి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడ్డాడంటే కారణం ఎవరు? అంబటి రాంబాబు. ఎందుకు వచ్చింది ఇదంతా? అరే టైగర్ అని చెప్పేసి ఏదో కాపు టైగర్ అనగా నిజమైన టైగర్ అనుకొని ఆయన ఇప్పుడు కొంచెం ఎక్కువగా చేశారా? చేయటం వల్ల ఆ టైగర్ తనం అంతా కూడా ఈయన మీద చూపించి వాళ్ళ పార్టీ మీద చూపించి ఆ టైగర్ ఈయన్నే గరిసేలాగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయాడా? ఇప్పుడు ఆయన ఎక్కడా కూడా ఆయన ప్రస్తావన కనిపించట్లా. ఏదైనా ఉంటే అంబటి రాంబాబు కనపడుతున్నాడు. చివరికి ఎలా ఉంటుంది అంటే, పోనీ కాపులం మేము ఇలా చేస్తాం మేము అలా చేస్తాం అన్నప్పుడు మీలో ఉన్న క్యాండిడేట్ ఒకళ్ళు సీఎం క్యాండిడేట్గా పెట్టండి. మీలోనే ఇదిగో మా పార్టీ తరఫున ఇదిగో అయినా సీఎం క్యాండిడేట్ని కాపు సామాజిక వర్గం పెట్టండి. అప్పుడు మీతో పాటు నేను ప్రశ్నిస్తాను పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా. అదిగో చూసారా వాళ్ళే సీఎం క్యాండిడేట్ అంటే కాపు సామాజిక వర్గమేనంట, మరి మీరు ఎప్పుడు అవుతారని. అది కుదరదు. మనమేమో ఇక్కడ ఇదే పని చేస్తాము, అక్కడేమో మీరు అటాక్ చేస్తారని చెప్పేసి మాట్లాడతాం. ఇది వీళ్ళ యొక్క వ్యవహార శైలి. మరి వీళ్ళు మీటింగ్ పెట్టి సాధించేది ఏముంటుందండి? జగన్మోహన్ రెడ్డి గారు మా సామాజిక వర్గంలో మంచి డిమాండ్ ఉందండి, కాబట్టి ఒకసారికి మీరు పక్క జరగండి, మేమే సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి ఒక మాట చెప్పి చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరుగుతుంది చూడండి. మాట్లాడితే మేము కాపులం మేము రాజ్యాధికారం అన్న వాళ్ళందరూ కూడా మాట్లాడండి దీనిపైన. అది మాట్లాడరు. పోనీ సొంత సామాజిక వర్గం అతను పార్టీ పెడితే ఆయనకు సపోర్ట్ చేయరు, ఏమీ సపోర్ట్ చేయరు. మన 4 కాళ్ళు పట్టుకుని ఇక్కడ తల రెండు అటొక్కాలు ఇటొక్కాలు పట్టుకుని నలుగురు కలిసి కాళ్ళు పట్టుకుని వెనకలాగుతూ ఉంటాం. మళ్ళీ మీరు ఎట్టవరు, మీరు ఎట్ట చేస్తారు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వీళ్ళకి సపోర్ట్ చేస్తారని మాత్రం మాట్లాడతాం. మీరు మాత్రం వేరే వాళ్ళకి చేసుకుంటూ ఉంటాం. ఇది వాళ్ళ వ్యవహార శైలి. సో ఓవరాల్గా ఏంటి అంటే ఈ కులం పేరు తీసుకురావడం పెద్ద దురదృష్టకరం. పార్టీ పరంగా మాట్లాడుకోండి, రాజకీయాలు చేయండి. కులాల పరంగా ఎందుకు? ఇదిగో మీ పార్టీ అది మా పార్టీ ఇది, దాని పరంగా మాట్లాడుకోండి. ఇది సున్నితమైన అంశాలు కులపరమైన తీసుకొచ్చేసి
ఇలా మాట్లాడితే చివరికి ఏం సాధిస్తారు? సాధించేది ఏముండదు. ఇదిగో ఇలా నేను బయటపడి చివరికి పార్టీ తలెత్తుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. సో మరి మీరేమనుకుంటున్నారు? అంబటి రాంబాబు వల్ల నష్టం జరిగిందా లేదా? అది కూటమికి మంచిదేనా? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.